బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు. కుక్కర్ పెట్టుకుని నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యి వేసుకున్నాను, బిర్యానీ పౌడర్ వేసుకుని, ఆకులు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ సామాన్లు ఎన్ని ఉన్నా సరే వేసుకోవచ్చండి మనం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బంగాళదుంపలు, క్యారెట్స్, మిల్ మేకరు అన్నీ పక్కనే ముక్కలు కోసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా బాగా మగ్గిపోతే చాలా బాగుంటాయండి. దీనిలో గ్రీన్ బటానీ కూడా కొంచెం వేసుకోవచ్చండి కావాలంటే, మన ఇష్టం అది. వెజిటేబుల్ బిర్యానీ అంటే ఎన్ని రకాలైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కదండి, బాగుంటుంది. దానికి తగినంత ఉప్పు వేసుకున్నాను, కళ్ళుప్పు వేసుకుని, కొత్తిమీర వేసేసుకుని, మనం ఒక పెద్ద గ్లాస్ సైజు లోటా లాంటిది తీసుకుంటే దాని సైజు ఒక దాంతో ఇదిగోండి, ఈ గిన్నెతో ఒక బియ్యం తీసుకున్నాను అనుకోండి, రెండు దాంతో నీళ్లు వేయాలండి. అదిగోండి, ఒక గిన్నె బియ్యం అయితే 2 గిన్నెలు నీళ్లు మటండి, వాటర్ వేయాలి. ఇదిగోనండి, చూసారండి, చాలా బాగా అయిపోయింది. బియ్యం వేసేసుకుని ఇంకేం అక్కర్లేదండి. మనం ఉప్పు చూసుకుంటామే, గార్నిష్ చేసుకోవచ్చు మన ఇష్టం. జీడిపప్పు అది వేసుకుని, అదిగోండి స్వచ్ఛమైన గేదె పెరుగండి అది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకునండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. కచంబర్ అంటారు కదా, కొంచెం పెరుగు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. బిర్యానీలోకి కచంబర్ వేసుకుని తింటే అదిరిపోతుంది. చాలామంది ఉల్లి చట్నీ కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.